Critical appreciation of the poem. So the poet, the heart of the poem, the heart of the tree makes the readers aware once again of all privileges that a ట్రీ ప్రొవైడ్ టు అస్. సో ఇక్కడ మనం హార్ట్ ఆఫ్ ద ట్రీ పోయంని కనుక చూసినట్లయితే మనకి ట్రీ నుండి వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది పోయెట్ చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, మెన్షన్ చేశారనమాట. సో అవన్నీ కూడా మీరు ఈ యొక్క పోయంని చదవడం ద్వారా తెలుసుకుంటారు. ఎన్ని బెనిఫిట్స్ అయితే మనకి ఈ యొక్క చెట్టు నుండి వస్తాయి అనేటువంటిది పోయెట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దేర్ ఫోర్ ద పోయెట్ హెన్రీ కలర్ బర్నర్ షోస్ హౌ ప్లాంటింగ్ ఏ ట్రీ ఈజ్ నాట్ జస్ట్ దట్ బట్ మచ్ మోర్. హీ మేక్స్ ఎ లిస్ట్ ఆఫ్ ద బిగినింగ్ దట్ వన్ డస్ వెన్ వన్ ప్లాంట్స్ ఎ ట్రీ. సో ఎక్కడైతే చెట్లు నాడతారో సో ఆ చెట్లు నాటడం ద్వారా వచ్చేటువంటి లాభాలన్నిటిని ఆది నుండి అన్ని కూడా చెప్పారనమాట. సో ఫస్ట్ నుండి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, చివరి వరకు ఎన్ని బెనిఫిట్స్ మనం ఆ చెట్టు ద్వారా పొందుకోవచ్చు అనేటువంటి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క పోయంని రాశారనమాట. సో అవి చూసైనా సరే జనాలు చెట్లు నాటడం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. ఈ జనరేషన్కి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దేర్ ఆర్ న్యూమరస్ రైటింగ్స్ across the globe on the significance of planting trees from different perspective depending on the subject one is involved in. సో ఎక్కడ మనం చూసినట్లయితే కనుక చాలా మంది రాస్తూనే ఉన్నారనమాట చెట్లు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, ఆ చెట్లు ఉండటం ద్వారా మనం ఎన్ని సమస్యల్ని పోగొట్టుకోవచ్చు, ఎన్ని లాభాలు. ఒక చెట్టు ఉండటం ద్వారా దాని యొక్క కొమ్మలు మేఘాలకి తగలడం ద్వారా మనకు వర్షం వస్తుంది. చెట్టును ఎండ సమయంలో మనకు నీడ వస్తుంది అనమాట. చెట్టు కింద అయినా ఉండి బ్రతకొచ్చు అనేటువంటి సామెత కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఒక చెట్టు ఉంటే మనం చాలా మంచిగా బ్రతకొచ్చు అనమాట. సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క చెట్టు నుండి వచ్చేటువంటి లాభాలని చాలా బాగా ప్రతి పోయెట్ కూడా చెప్తూనే వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవచ్చు, బట్ కానీ ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా క్లియర్గా చెట్లు ఉండటం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ప్రతి పోయెట్ ఇన్ లిటరేచర్ దేర్ ఆర్ మెనీ పోమ్స్ అండ్ అదర్ క్రియేటివ్ రైటింగ్స్ విచ్ ప్రైజ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ ఆల్సో సోలాస్ వన్ ఫైన్స్ వెన్ వన్ కమ్స్ క్లోజర్ టు నేచర్. సో ప్రతి ఒక్క పోయెట్ కూడా చాలా బాగా నేచర్ని పొగుడుతూ రాశారనమాట పోయమ్స్. సో దాని ద్వారా వచ్చేటువంటి లాభాలని, ఎంత అందాన్ని నేచరు మన ఈ యొక్క భూమికి యాడ్ చేస్తుంది అనేటువంటి దాన్ని ప్రతిది కూడా వాళ్ళు చాలా బాగా ఎవరైతే నేచర్కి బాగా దగ్గరగా వచ్చి ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. సో యాజ్ వీ విల్ ఫిగర్ అవుట్ వెన్ వీ కమ్ టు ద పోమ్ ద డాఫోడిల్స్ బై విలియం వర్డ్స్వర్త్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ కోర్స్. మనం చూసినట్లయితే కనుక డాఫోడిల్స్ పోమ్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. డాఫోడిల్స్ లో కూడా విలియం వర్డ్స్వర్త్ ఆ చెట్లు ఎంత న్యాచురల్ గా ఉంటాయి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉంటుంది, ఆ డాఫోడిల్స్ తో తన గడిపిన రోజు ఎలాగనిపించింది, ప్రతి దాన్ని కూడా తన అట్లా మైండ్లో అట్లా రికార్డ్ చేసేసుకున్నారనమాట ఆయన మర్చిపోకుండా. సో కాబట్టి ఎవరైతే నేచర్ని ప్రేమిస్తారో అలాంటి వారు ఖచ్చితంగా చెట్లు నాటాలి. చూస్తూ ఆనందించడమే కాకుండా మనం కూడా నేచర్ని అభివృద్ధి చేయాలి, ఇంకా దానికి అందాన్ని చేకూర్చాలి అని చెప్పి పోయెట్ చెప్తున్నారనమాట. సో అట్లాగే బట్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ లిటరీ రైటింగ్స్ విచ్ డీల్ విత్ ద రివార్డ్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్. అందరు చెట్ల యొక్క గొప్పతనాలు చెప్తారు, చెట్ల గురించి చెట్లు అలాగా ఇలాగా అని చెప్తారు, కానీ చెట్లు నాటడం అనేటువంటి దాని గురించి అట్లాగే చెట్టు నుండి వచ్చేటువంటి ఉపయోగాల గురించి ఎక్కువ మంది పెద్దగా ఏం డిస్కస్ చేయలేదన్నమాట. అట్లాగే దస్ ద పోయెట్ హెన్రీ కలర్ బర్నర్ ఈజ్ అచీవింగ్ సంథింగ్ అన్యూజువల్ ఇన్ రైటింగ్ ద పోమ్. సో అందరూ చెట్ల నుండి వచ్చేటువంటి ఉపయోగాల గురించి ఎక్కువ మంది ఎక్కడ రాయలేదు. సో అలాంటి పాయింట్ని తీసుకొని మన హెన్రీ కలర్ బర్నర్ గారు చాలా బాగా ఈ యొక్క హార్ట్ ఆఫ్ ద ట్రీ పోమ్ రాశారు. ద హార్ట్ ఆఫ్ ద ట్రీ ద rhythmical poem, poetical presentation on the of the rewards of planting trees make the readers enjoy the aesthetic బ్యూటీ ఆఫ్ ద లిటరీ వర్క్. సో ఆయన రాసినటువంటిది అంతా కూడా చాలా చక్కగా రిథంతో పోయిటికల్ మంచి పోయం లాగా ప్రజెంట్ చేశారనమాట. సో అందులో వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఒక చెట్టు నాటడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేది చాలా క్లియర్గా మంచిగా మెన్షన్ చేసి మనకు అర్థమయ్యేలా రాశారనమాట. సో అట్లాగే ఈచ్ స్టాంజ్ ఆఫ్ ద పోమ్ స్టార్ట్స్ విత్ ఎ రెటారికల్ క్వశ్చన్, వాట్ డస్ ఈ ప్లాంట్, హూ ప్లాంట్స్ ఇట్. సో ప్రతి చోట కూడా ఈయన ఏం చెప్తున్నారు అంటే చెట్టు నాటడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది పోయెట్ చాలా క్లియర్గా మంచిగా చెప్పారనమాట. ప్రతి స్టేంజాల్లో ఈ క్వశ్చన్ అనేటువంటిది అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ రెటారికల్ డివైస్ టు బి యూజ్డ్ ఇన్ పోయట్రీ యాజ్ వీ ఆల్ నో వాట్ ద ఆన్సర్ కెన్ బి, but still makes us curious to know what answers the poet has provided in the poem. సో ఈ యొక్క క్వశ్చన్ చూసినప్పుడు మనకు కూడా నిజంగానే ఈ చెట్టు ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటో మనకు తెలుసు, మనం చెప్పగలం కూడా, అయినా కూడా పోయెట్ ఏం చెప్తారు అనేటువంటి ఒకలాంటి ఆతృత నీలో కూడా వస్తుంది అనమాట ఈ యొక్క ఫస్ట్ లైన్ మీరు చదివినప్పుడు ఈ యొక్క పోయంలో. అట్లాగే and as we progress with the poem, we are surprised to figure out the benefits of planting trees. For the sake of simplicity and clarity, let us try to enumerate the advantages of the poet has included in this poem.
ఇన్ ఏ న్యూమరికల్ ప్రొసైక్ వే. సో మనం చూసినట్లయితే గనక ఆయన చాలా రివార్డ్స్ ని మనం కొంచెం చదువుతూ ముందుకు వస్తే గనక అన్ని కూడా మనకు అర్థం అవుతాయి అనమాట. సో ఆయన చెట్టు నాటడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట పోయంలో. సో అవన్నీ కూడా మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతాయి చదువుతూ ఉంటే గనక. అట్లాగే మనం కొన్ని అడ్వాంటేజెస్ అనేటువంటిది ఈ యొక్క పోయంలో పోయెట్ డిస్కస్ చేసిన వాటి గురించి మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అని చెప్పి. ఏ ఫ్రెండ్ ఆఫ్ సన్ అండ్ స్కై ఇన్ ద సెన్స్ దట్ ద నేచర్ ఈజ్ మేడ్ మోర్ బ్యూటిఫుల్ విత్ ద ఈచ్ ట్రీ దట్ ఈస్ ప్లాంటెడ్. సో ఎప్పుడైతే చెట్టు నాడతావో ప్రతి చెట్టు నుండి వచ్చేటువంటి అందము నేచర్ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అందువల్ల ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఈచ్ ప్లాంట్ ఈజ్ యాజ్ ఇఫ్ వన్ మోర్ ఎడిషన్ యాజ్ ఎ ఫ్రెండ్ టు ద సన్ అండ్ స్కై విచ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ నేచర్. సో ఎవరైతే సన్ అనే స్కైకి ఒక ఫ్రెండ్ని చేకూర్చాలి అని అనుకుంటున్నారో సో అలాంటి వారు చెట్టు నాటాలి ఖచ్చితంగా. ఏ ఫ్లాగ్ ఆఫ్ బ్రీజెస్ ఫ్రీ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ ఆర్ ప్లాంటెడ్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మోర్ బ్రీజ్. సో ఎప్పుడైతే ఎక్కువ చెట్లు నాటుతావో ఎక్కువ గాలి అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది, చల్లటి గాలి. సాఫ్ట్ సూదింగ్ విండ్ విచ్ రిప్లెనిషెస్ మ్యాన్ కైండ్ విత్ అ పాజిటివ్ వైబ్ అండ్ ఎనర్జీ. సో చెట్ల దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతకరమైన వాతావరణం, చాలా మనశ్శాంతిగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. సో పాజిటివ్ వైబ్స్ అనేటువంటిది అంటే మంచి ఆలోచనలు, మంచితనం అనేటువంటిది ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది నీ యొక్క మైండ్లో. అట్లాగే హూ ఎవర్ ప్లాంట్స్ ఎ ట్రీ మేక్స్ ఎ న్యూ బిగినింగ్ ఆఫ్ సాఫ్ట్ విండ్స్ ఆర్ బ్రీజెస్. ఎవరైతే చెట్లు నాటుతున్నారో వాళ్ళు మంచి గాలులు రావడానికి మంచి గాలులు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట మన యొక్క దేశానికి, మన యొక్క ప్రాంతానికి. ద షాఫ్ట్ ఆఫ్ బ్యూటీ టవరింగ్ హై ట్రీస్ ఆర్ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ఇవి చూసినట్లయితే అసలు వాటికి అవే ఒక మంచి అందాన్ని చేకూర్చేటువంటివి అనమాట. సో ఇట్ ఈస్ ఆఫెన్ దట్ వీ లుక్ ఎట్ ద ట్రీస్ ఆర్ మెస్మరైజ్డ్ బై దర్ బ్యూటీ. ఎప్పుడైనా చెట్లు చూస్తే ఆ పచ్చగా చక్కగా కళ్ళకి ఇంపుగా ఆనందంగా సస్యశ్యామలానికి గుర్తు అనమాట ఈ యొక్క పచ్చదనం. అందుకనే మన ట్రీ యొక్క సింబల్ ఏదైతే గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మన ఫ్లాగ్ లో కూడా 3rd కలర్ అనమాట, సస్యశ్యామలానికి గుర్తు. థింక్ అబౌట్ యువర్, ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం అనేటువంటిది మొట్టమొదటి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి సెక్టార్ అనమాట. ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ మన యొక్క దేశంలో కాబట్టి సో దాన్ని మన యొక్క జెండాలో కూడా మనం పెట్టుకున్నాం అనమాట. సో ఫారెస్ట్ విజిట్స్, యువర్ విజిట్ టు different gardens and your visits to the hill stations. Trees grow big and sometimes make us look at them in a. సో ఎంత బాగా పెరుగుతాయి అంటే అసలు చెట్లు దేవదారు వృక్షాల నుండి అవి ఎంత బారు పెరుగుతాయో, అసలు ఎంత అందంగా ఉంటాయో చూడడానికి కూడా. కోకోనట్ ట్రీస్ కూడా ఎంత బారుగా ఉంటాయో, తాటి చెట్లు ఇవన్నీ కూడా. సో అవి ఒక్కసారిగా మనల్ని వాటి వైపు ఆకర్షించుకొని మనం అలా వాటిని చూస్తూ ఉండిపోయే విధంగా అయిపోతాం అనమాట. సో అలా ఉంటాయి అనమాట ఈ యొక్క ట్రీస్. సో ఈ హోమ్ టు హెవెన్ అండ్ ఐ ఇన్ ద సెన్స్ దట్ ఏ ట్రీ ఈస్ సిమిలర్ టు హోమ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ హెవెన్. సో అట్లాగే ఇక్కడ చూసినట్లయితే గనక చెట్లు నాటినప్పుడు ఆ యొక్క ప్లేస్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా నువ్వు హెవెన్కి వెళ్ళిపోయావేమో అన్నంత ఆనందాన్ని చెట్లు కలిగి ఉంటే ఇక్కడ భూమి మీద నువ్వు అనుభవించవచ్చు అనమాట. సో అందుకని గార్డెన్ ఆఫ్ ఈడెన్ అనేటువంటి స్టోరీ ఉందనమాట. సో ఆ ఏదైనా తోటని భూలోక స్వర్గంగా ఒక పోయెట్ జాన్ మిల్టన్ అనేటువంటి ఆయన పారడైజ్ లాస్ట్ లో దాన్ని అలాగ వర్ణించారనమాట. సో అన్ని రకాల చెట్లు, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాలు కూడా ఉంటాయి అనమాట. సో ఏది కొరత అనేది లేకుండా చక్కగా కోసుకోవడం, తినటం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, యాడమ్ అండ్ ఈవ్. సో అంత మంచి చెట్లు అనమాట. చెట్లు ఉంటే మనం బ్రతికేయచ్చు అనమాట. అలాగే almost tree is almost like heaven as it feels heavenly to be near trees and that is in being close to nature. సో ఎప్పుడైతే చెట్ల దగ్గర ఉంటాం మనకు ఆనందంగా ఉంటుంది అంటే మనం నేచర్కి చాలా అంటే ప్రకృతికి మనం చాలా దగ్గరగా ఉంటున్నాం అనమాట. సో ఫర్ సాంగ్ అండ్ మదర్ క్రూన్ ఆఫ్ బర్డ్ ద ట్రీ ప్రొవైడ్స్ ద స్పేస్ ఫర్ ద బర్డ్స్ టు బిల్డ్ అప్ ద నెట్స్ అండ్ వేర్ ద మదర్ బర్డ్స్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ బర్డ్స్ అండ్ సింగ్ సాంగ్స్ ఆర్ లల్లబై టు దెమ్. సో మనం చూసినట్లయితే కనుక ఒక చెట్టును నాటడం ద్వారా బర్డ్స్ వచ్చేసి అంటే పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గూళ్ళు కట్టుకోవడం ద్వారా తల్లి యొక్క బర్డ్ ఏదైతే ఉంటుందో తల్లి పక్షి పిల్లల్ని పడుకోబెట్టడానికి సాంగ్స్ పాడుతూ ఉంటుంది చాలా తీయగా. సో అలాంటి జోల పాటలు వినేటువంటి అవకాశం నీకు కలుగుతుంది అనమాట. సో ఒక చెట్టును నాటావంటే ఒక కుక్కు బర్డ్ వచ్చి, ఒక కోకిల వచ్చి అక్కడ చక్కగా సంతోషంగా పాటలు పాడుతూ ఉంటే నీకు ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ కూడా కూ అనేటువంటి సౌండ్ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే ఇన్ హస్ట్ అండ్ హ్యాపీ ట్వైలైట్ హర్డ్ ద ట్రెబుల్ ఆఫ్ హెవెన్స్ హార్మనీ. In the twilight one can hear the harmonious songs of the birds from the trees and which hits the treble. సో మనం చూసినట్లయితే గనక ఆ చెట్లు పాడేటువంటి పాటలు ఆ చెట్ల నుండి వచ్చేటువంటి పక్షుల యొక్క పాటలు చాలా అందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా ఉంటాయి అనమాట. మనం ఎంతైనా ఆనందించవచ్చు ఆ పాటలు విని. కూల్ షేడ్ అండ్ టెండర్ రెయిన్ అండ్ when the tree grows up it provides a shade to the people and also welcomes rain as it is scientifically proven that more trees bring more showers.
సో అట్లాగే మనం చూసినట్లయితే చెట్లు బాగా పెరుగుతూ ఉంటే కనుక ఆ చెట్ల ద్వారా మనకు వర్షం రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రీయ పరంగా కూడా అది ఒక విధంగా ఒక పరీక్షలో తేలిందనమాట. సో ఎప్పుడైతే నువ్వు చెట్లు పెంచుతావో అప్పుడే ఎక్కువ వర్షం అనేటువంటిది మన యొక్క భూమి మీద పడడానికి అవకాశం ఉంటుందని. అండ్ సీడ్ అండ్ బడ్ ఆఫ్ డేస్ టు బి ద ట్రీస్ ఆర్ ద కాజ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ ద కమింగ్ డేస్. సో ఎప్పుడైతే నువ్వు చెట్టు నాడతావో దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందకపోయినప్పటికీ నీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ అంటే నీ మనవళ్ళు నీ మనవరాళ్ళు దాని యొక్క అభివృద్ధిని పొందవచ్చు అనమాట. సో వాళ్ళకి నువ్వేమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ చెట్టు ద్వారా వచ్చేటువంటి లాభాన్ని వాళ్ళు కూడా అనుభవించే అవకాశం అనేటువంటిది ఉంటదన్నమాట. సో అట్లాగే ద గ్లోరీ ఆఫ్ ద ప్లెయిన్ అండ్ ద ట్రీస్ ఆర్ మోస్ట్ గ్లోరియస్ థింగ్స్ ఆఫ్ ద ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ ల్యాండ్ యాజ్ అ ట్రీ ప్రొవైడ్స్ బ్యూటీ టు ద ల్యాండ్. మామూలుగా ఒక మామూలు ల్యాండ్ని చూడండి, దాని నిండా చెట్లు నింపి చూడండి, ఎంత అందంగా అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. సో అట్లాగే ద ఫారెస్ట్ హెరిటేజ్ అండ్ heritage means what we have received from the past and what we need to preserve to pass on to the future generation. సో హెరిటేజ్ అంటే ఇక్కడ మనం ఏమి దాచిపెడుతున్నాము, మనం ఏది మనము దాస్తున్నాం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. మనం ఇంతకు ముందు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి అన్నీ అందుకున్నాం, ఎందుకంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా నేచర్ని కాపాడారు కాబట్టి, చాలా జాగ్రత్తగా కాపాడి అన్నీ మనకి సంతోషంగా ఇచ్చారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అదేవిధంగా మనం నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మనం ఇతరులకి మంచి వాటిని అందించడానికి చూడాలి. ఫ్యూచర్ జనరేషన్స్ నెక్స్ట్ వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి తరాలకి మంచితనాన్ని మనం అందించే విధంగా ఉండాలన్నమాట. దో హార్వెస్ట్ ఆఫ్ ద కమింగ్ ఏజ్ హూ ఎవర్ ప్లాన్స్ ట్రీ ఇన్వెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. సో ఎవరైతే చెట్లు నాటుతున్నారో వాళ్ళు ఫ్యూచర్లో వచ్చేటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆలోచించి వాళ్ళకి దీని యొక్క అభివృద్ధి వెళ్ళాలి, ఎట్లాగైనా ఈ చెట్ల నుండి వచ్చేటువంటి కాయలు నా పిల్లలు వాళ్ళ పిల్లల పిల్లలు కూడా తినాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళే ఇలాంటివి చేస్తారనమాట. ఫ్యూచర్ వాళ్ళకు కూడా మీరు రెడీ చేసేసి వెళ్తున్నారనమాట, ఇన్సూరెన్స్ పాలసీ లాగా. Tree plants happiness and joy for the children who are to be born in future. సో మనీ అట్లాగే మనం చూసినట్లయితే కనుక వి ఇన్వెస్ట్ మనీ ఫర్ ద గుడ్ రిటర్న్స్ అండ్ సిమిలర్లీ ప్లాంటింగ్ ఎ ట్రీ బ్రింగ్స్ ఇన్ గుడ్ రిటర్న్స్. ఎప్పుడైతే చెట్టు నాడతామో అప్పుడు ఎప్పుడు మనకు మంచే వస్తుంది అనమాట. మనం ఇతరులకి మంచి చేసినప్పుడు మనకి ఎప్పుడు మంచే వస్తుంది అనమాట. ద జాయ్ దట్ అన్బోర్న్ ఐ షల్ సీ. ద పర్సన్ హూ ప్లాంట్స్ ఎ ట్రీ ప్లాంట్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఫర్ ద చిల్డ్రన్ హూ ఆర్ టు బి బోర్న్ ఇన్ నేచర్. సో మనం చూసినట్లయితే ఎవరైతే చెట్లు నాడతారో సో ఆ ఫ్యూచర్ లో వచ్చేటువంటి వాళ్ళు కూడా దాని యొక్క అభివృద్ధిని చూసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పోయెట్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అట్లాగే ద ఫార్ క్యాస్ థాట్ ఆఫ్ సివిక్ గుడ్. ద పర్సన్ హూ ప్లాంట్స్ ఎ ట్రీ ప్లాంట్స్ సంథింగ్ నాట్ ఓన్లీ థింకింగ్ అబౌట్ హిజ్ ఓన్ గుడ్ బట్ ఫర్ ద పబ్లిక్ గుడ్. ఎవరైతే చెట్లు నాడుతున్నారో వాళ్ళు నేను మాత్రమే బాగుండాలని కోరుకునేటువంటి స్వభావం కాకుండా ఇతరులు కూడా బాగుండాలి అని కోరుకుంటారు అనమాట. సో బట్ ఫర్ ద పబ్లిక్ గుడ్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ బ్లెస్సింగ్ అండ్ ద నైబర్హుడ్ బై ప్లాంటింగ్ ద ట్రీ. సో ఎవరైతే ఇతరులు కూడా మంచిగా హెల్ప్ చేయాలి, వాళ్ళకు కూడా మన బ్లెస్సింగ్ ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి కోరుకునే వాళ్ళు చెట్లు నాడతారు అని చెప్పి పోయెట్ చెప్తున్నారు అనమాట. సో అట్లాగే holds all the growth of all our land. The trees are key to the growth of a particular place and therefore the poet thinks that whoever plants a tree is ensuring the growth of nation. సో ఎవరైతే చెట్లు నాడతారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అభివృద్ధి చెందడానికి, ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన యొక్క నేషన్ అభివృద్ధి చెందాలి అన్నా సరే మన దానికి వాళ్ళు మంచి గొప్ప కారణంగా ఉంటున్నారు అనమాట. సో అట్లాగే హూఎవర్ ప్లాంట్స్ ట్రీస్ ఎన్షూరింగ్ ద గ్రోత్ ఆఫ్ మన నేచర్ అభివృద్ధి, మన నేషన్ మన యొక్క జాతీయత అనేటువంటిది అభివృద్ధి చెందడానికి కూడా అది కారణం అవుతుంది. ద పోయెట్ దస్ మేక్స్ ఏ లిస్ట్ ఆఫ్ రివార్డ్స్ దట్ ద ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ ప్రొవైడ్స్ us and then says that the person who plants a tree actually plants all the rewards for mankind. ఎవరైతే చెట్లు నాడుతున్నారో వాళ్ళు మానవ జాతికి అంతటికి కూడా చక్కగా అభివృద్ధి చేకూర్చబడాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే చెట్లు నాటగలరు. Such a person has a heart and in his heart stirs the emotion of making the world a better place to live in. సో ఎవరైతే ఈ యొక్క చెట్టు నాటాలనుకుంటారో వాళ్ళ హృదయంలో వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉందంటే ఈ యొక్క ఎర్త్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఇందులో నివసించాలి అనేటువంటి ఫీలింగ్ రావాలి అని కోరుకునే వాళ్ళు మాత్రం అలా చెట్లు నాటగలరు. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ వర్డ్స్ దట్ వీ కమ్ అక్రాస్ ఇన్ అవర్ ఎవ్రీడే life and across many disciplines, but the poet in the poem The Heart of the Tree presents these notions in a pleasing way through his poetry as he is able to point out how we can make this planet a better habitat for the future generations if we plant trees. సో ఆయన ఏంటంటే ఆయన కూడా అలాగే చెప్తూ వచ్చారు, చెట్లు నాటడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా చెప్తూ వచ్చారు. అట్లాగే పోయెట్ ఇక్కడ ఈ పోయంలో ఎలా చెప్తున్నారు అంటే మనం ఏమాత్రం కూడా కంగారు పడకుండా హ్యాపీగా బ్రతికేటువంటి జీవితం ఉంటుంది. అట్లాగే మన యొక్క వాతావరణాన్ని ప్రకృతిని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం చూసినట్లయితే కనుక పోయెట్ హార్ట్ ఆఫ్ ద ట్రీ ప్రెజెంట్స్ దీస్ నోషన్స్ ఆఫ్ ఇన్ ఏ ప్లీజింగ్ వే త్రూ ద పోయట్రీ యాజ్ హీ ఈజ్ ఏబుల్ టు పాయింట్ అవుట్ హౌ వీ కెన్ మేక్ దిస్ ప్లానెట్. ఎప్పుడైతే సరే మనం దాన్ని మంచిగా తయారు చేసి ఇతరులకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందో
సో అది ప్లాంట్స్ మనం నాటేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం నాటడం ద్వారా ఇతరులకు కూడా హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ ఎ పోమ్ విచ్ టాక్స్ అబౌట్ environmental protection and development without showing us the negative aspects of inhuman use of nature. సో ఇక్కడ ఏంటంటే మనుషులు ఎట్లాగా ఈ యొక్క చెట్లను నాశనం చేస్తున్నారు, ఎట్లాగా చెట్లు నరికేస్తున్నారు, ఎట్లాగా చెట్లను వాళ్ళ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు అనేటువంటి వాటిని దేన్ని కూడా పోయి డిస్కస్ చేయలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారు అంటే పోయే చెట్లు మనం నాటుకోవాలి, వాటి ద్వారా వచ్చేటువంటి ఆ ఉపయోగాలు అన్ని ఇవి అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారనమాట. సో అట్లాగే యూజువల్లీ ఇన్ ఆల్ లిటరేచర్ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ అండ్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ presented and then as a way out to doom of mankind and the planet. ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే కనుక పోయట్స్ కానీ ఆథర్స్ కానీ అంటే కవులు కానీ అట్లాగే ఈ యొక్క రచయితలు కానీ ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు అంటే ఎలాగ మనం ఈ యొక్క నేచర్ని పాడు చేస్తున్నాము, ఎలాగ మన యొక్క ప్లానెట్ని పాడు చేసుకుంటున్నాం అనేది చెప్తారు. కానీ ద ప్లీ is done for planting more and more trees and for saving the environment. సో దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయరనమాట. సో దాన్ని మన హెన్రీ కలర్ బర్నర్ అనే పోయట్ చాలా క్లియర్గా మంచిగా మెన్షన్ చేసి చెప్పారనమాట. దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, మీరు ఖచ్చితంగా మొక్కలు నాటండి అని. ద పోయట్ ఇన్ దిస్ పోమ్ ప్రజెంట్స్ ఎ పర్సన్ విత్ ఎ హార్ట్ హూ కేర్స్ ఫర్ ద ప్లానెట్. సో ఎవరైతే చెట్లు నాటి ఉన్నారో తనకు తెలిసినటువంటి వాళ్ళు తన యొక్క ప్లానెట్ మీద తన యొక్క జీవితాన్ని పెట్టి ఉన్నారనమాట. తన యొక్క హార్ట్ అంతా కూడా ఈ ప్లానెట్ని ఎలా కాపాడాలి అనే దాని మీద ఎక్కువ కేంద్రీకృతం అయ్యి ఉందన్నమాట. సో దేర్ ఫోర్ ప్లాంట్స్ ట్రీస్, అందుకే వాళ్ళు చెట్లు నాడుతూ ఉంటారు. ద పోయట్ సెలబ్రేట్ సచ్ మెన్ అండ్ పాయింట్స్ అవుట్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్ అండ్ ద వరల్డ్ ఈస్ స్టిల్ అలైవ్ అండ్ ప్రోగ్రెసివ్. సో అందుకని ఆయన ఏం చెప్తున్నారు, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా ఆయన డిస్కస్ చేశారనమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ దెమ్, అలాంటి మనుషుల వల్ల మాత్రమే ద వరల్డ్ ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ ప్రోగ్రెసింగ్. మనం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నాము, ఇంకా బ్రతికి ఉన్నాము అంటే అలాంటి వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఉన్నారు కాబట్టి ఇంకా మనం అట్లాగా బ్రతుకున్నాం అనమాట. లేకపోతే మనం అస్సలు బ్రతుకుండలేము అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉండడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఇది హార్ట్ ఆఫ్ ద ట్రీ అనమాట. Moreover, as the poet uses alphabets H in the capital letter in his to suggest that the person who plants a tree is godlike as he plans to benefit mankind. సో ఎందుకంటే హెచ్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తారంటే గాడ్ అని చెప్పేటప్పుడు మనం క్యాపిటల్ లెటర్ రాస్తాం అనమాట. బికాస్ హీఈస్ ఎ సూపర్ న్యాచురల్ బీయింగ్ అండ్ హీఈస్ ఎ పర్సన్ హూ హెల్ప్స్ ఆల్ అదర్ పీపుల్. సో ఎప్పుడైతే గాడ్ అనేటువంటి వ్యక్తి అందరికీ సహాయం చేస్తారు కాబట్టి సహాయం చేసే వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు గాడ్ని క్యాపిటల్ లెటర్ రాస్తాము. ఎందుకంటే గాడ్తో కంపేర్ చేసేటువంటి వ్యక్తిగా పోయట్ అనుకుంటున్నాడు అనమాట ఎవరైతే ఈ యొక్క చెట్లు నాడతారో. ఎందుకంటే గాడ్ ఎట్లాగా అందరికీ మంచి లాభాలు కలగాలి అని కోరుకుంటారు, అదేవిధంగా ఈ చెట్లు నాటే వాళ్ళు కూడా అందరికీ మంచి లాభాలు రావాలి అని చెప్పి కోరుకుంటారు. అందుకని చెట్టు ద్వారా వచ్చే నీడని ఇతరులతో షేర్ చేసుకుంటారు, ఫ్రూట్స్ని ఇతరులతో షేర్ చేసుకుంటారు, వెజిటబుల్స్ని అన్నిటిని కూడా ఇతరులతో షేర్ చేసుకుంటారు అనమాట విత్ బెనిఫిషియల్ యాక్ట్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీ. సో సచ్ ఏ పర్సన్ హోల్డ్స్ ద కీ టు నేషన్స్ గ్రోత్ యాజ్ ద ట్రీస్ ఆర్ సంథింగ్ త్రూ విచ్ వీ కెన్ గెట్ సో మచ్ సోర్సెస్ దట్ ఇట్ కెన్ లీడ్ ఏ నేషన్ టు ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్, కల్చరల్, ఫినాన్షియల్ డెవలప్మెంట్. సో ఎప్పుడైనా సరే జాతి యొక్క డెవలప్మెంట్, జాతీయత, మన దేశం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందాలి అంటే చెట్లు కూడా మనకు చాలా అవసరం అనమాట. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి సో ఎప్పుడైతే మీరు చెట్లు నాటుతారో నాటేటువంటి వ్యక్తి మన దేశం యొక్క అభివృద్ధి చెందడం కోసం కూడా వాళ్ళు ఎంతో కృషి చేస్తారనమాట. సో ఎందుకంటే అలా చేసినప్పుడు మన యొక్క ఎకనామికల్ రిసోర్సెస్ కానీ, కల్చరల్ కానీ, ఎన్వైర్మెంటల్ అంటే ఎకనామిక్గా అంటే ఆర్థిక పరంగా, అట్లాగే ఎన్వైర్మెంటల్ వాతావరణ రీతిగా, అట్లాగే చూసినట్లయితే కల్చరల్ అంటే సాంప్రదాయంగా, ఫినాన్షియల్ డెవలప్మెంట్, అట్లాగే మనం ఆర్థికంగా అన్ని విధాల్లో కూడా ముందంజ వేయడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట చెట్లు నాటడం ద్వారా. ఫ్రమ్ ఏ సీ టు సీ దట్ ఈస్ బిట్వీన్ ద సీస్ అంటే ఒక సముద్రం నుండి ఇంకో సముద్రం వరకు లై ద ల్యాండ్ వేర్ ద ట్రీస్ కెన్ గ్రో. సో ఎక్కడే చూసినట్లయితే కనుక సముద్రం నుండి సముద్రానికి కూడా మనం రవాణా చేసేటువంటి అవకాశం ఉంటుంది చెట్లు నాటడం ద్వారా, దాని నుండి వచ్చేటువంటి కూరగాయల ద్వారా, అన్నిటి ద్వారా అనమాట. సో బిట్వీన్ విచ్ నేషన్స్ ఎగ్జిస్ట్ అండ్ ద కీ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ లైజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పర్సన్ హూ ప్లాంట్స్ ఎ ట్రీ. సో ఎవరైతే ఈ యొక్క చెట్లు నాటుతారో సో వాళ్ళ యొక్క చేతిలో ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా ఉంటుంది. ఎవరైతే చెట్లు నాటుతారో చెట్లు నాటడం ద్వారానే నేషన్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో మనం ముందుండాలంటే ఈ యొక్క చెట్లు నాటడం ద్వారా అన్ని కూడా జరుగుతాయి అని చెప్పి పోయేట్ చెప్తున్నారు అనమాట. సో మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, మన ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలన్నా, సాంప్రదాయకంగా అన్నిట్లో కూడా ముందుండాలి అంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి అని చెప్పి పోయేట్ చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మనం చెట్లు నాటడం ద్వారా అన్ని విధాలా మనకు వచ్చేటువంటి లాభాలని మనం ఇతరులతో కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతరులతో షేర్ చేసుకుంటే సో అది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో కాబట్టి మనం ఇతరుల్ని ప్రేమించినప్పుడు డెఫినెట్లీ గాడ్ కెన్ ఆల్సో, దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తారనమాట. సో ఇట్లాగా మనం చెట్లు నాటి ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి పోయేట్ చెప్తున్నారనమాట.